మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మే 31 ఆదివారము అతి శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని, అధిక మాస పౌర్ణమి అని, అధిక ఏరువాక పౌర్ణమి అని అంటారు. అయితే ఈ విశిష్టమైన రోజున సాయంత్రం 6 గంటలలోపు మీరొక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు. కేవలం 60 నిమిషాల్లోనే మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలోకి కోట్లు వచ్చి చేరుతాయి. నిమ్మకాయ కేవలం ఒక వంటగది వస్తువు మాత్రమే కాదు. దీనిలో అద్భుతమైన తాంత్రిక, మాంత్రిక మరియు ఆధ్యాత్మిక శక్తులు దాగి ఉన్నాయి. నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేసినా అది 100% ఫలితాన్నిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన పెద్దలు, పూర్వీకులు పూర్వకాలం నుండి కూడా దిష్టి తీయడానికైనా, గ్రహదోషాలు పోగొట్టుకోవడానికైనా నిమ్మకాయనే వాడేవారు. ఎందుకంటే నిమ్మకాయకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని పీల్చుకుని మనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగించే శక్తి కేవలం నిమ్మకాయకు మాత్రమే ఉంది. మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను పారద్రోలి అష్టైశ్వర్యాలను కలిగించడంలో నిమ్మకాయ పాత్ర సామాన్యమైనది కాదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకొస్తే, నిమ్మకాయ అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. దీనిని సంస్కృతంలో నింబుక అంటారు. నిమ్మకాయలోని పులుపు మరియు దాని బంగారు రంగుకు ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే గుణం ఉంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నిమ్మకాయ ఒక గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపే డీటాక్స్ గుణం దీనికి ఉన్నట్లే, మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక విషాన్ని, అంటే నెగటివ్ ఎనర్జీని కూడా ఇది బయటకు పంపుతుంది. దుష్ట శక్తులు మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా, వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలన్నా నిమ్మకాయతో చేసే తంత్రాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే దేవాలయాల్లో అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం, కొత్త వాహనాలకు నిమ్మకాయలు నలగగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ నెగటివ్ వైబ్రేషన్స్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే చాలామంది తమ ఆఫీసుల్లో లేదా ఇళ్లలో గ్లాసు నీటిలో నిమ్మకాయను వేసి ఉంచుతారు. అది కుళ్ళిపోయినా లేదా రంగు మారినా అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఈ పౌర్ణమి రోజున చేసే నిమ్మకాయ పరిహారం బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నిమ్మకాయ తంత్రం మీ తలరాతను మార్చేస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది. అసలు ధనం ఎందుకు రాదు, ఎందుకు కష్టాలు వెన్నాడతాయి అని ఆలోచిస్తే దీనికి కారణం మన జాతకంలో ఉన్న దోషాలు లేదా మన చుట్టూ ఉన్న నరదృష్టి. ఎవరూ అన్న మాటలు, ఎవరూ చూసిన చూపు మన ఎదుగుదలను ఆపేస్తాయి. దీనినే నరదృష్టి అంటారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని సామెత ఊరికే పుట్టలేదు. అటువంటి భయంకరమైన నరదృష్టిని పటాపంచలు చేసే శక్తి కేవలం నిమ్మకాయకే ఉంది. ఇప్పుడు ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, దానిని ఎలా చెయ్యాలో చాలా జాగ్రత్తగా వినండి. ఈ పరిహారం చెయ్యడానికి పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల లోపు సమయం చాలా ముఖ్యం. ఎందుకంటే సంధ్యా సమయానికి ముందే మనం ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే పగటిపూట గాని, సంధ్యా సమయంలో గాని, సాయంత్రం 6 లోపు ఎప్పుడూ ఒకసారి ఈ పరిహారాన్ని పూర్తి చేసేయాలి. ముందు మీరు ఒక తాజా నిమ్మకాయను తీసుకోవాలి. ఆ నిమ్మకాయ పైన ఎక్కడా మచ్చలు ఉండకూడదు, కుళ్ళిపోయి ఉండకూడదు. పూర్తిగా పసుపు రంగులో ఉండి కళకళలాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక ఇనుప మేకును తీసుకోండి. ఇనుము అనేది శనిదేవునికి మరియు రక్షణకు చిహ్నం.
ఈ ఇనుప మేకును నిమ్మకాయకు మధ్యలో గుచ్చాలి. ఇలా గుచ్చడం వల్ల నిమ్మకాయలోని శక్తి ఆ ఇనుము ద్వారా కేంద్రీకరించబడుతుంది. ఆ తర్వాత ఆ నిమ్మకాయకైన కాటుకతో 3 చుక్కలు పెట్టాలి. కాటుక అనేది దిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే ఒక రక్షణ కవచం. ఈ 3 బొట్లు త్రిశక్తికి సంకేతం. ఒకవేళ మీ దగ్గర కాటుక లేకపోతే బొగ్గుతో అయినా బొట్లు పెట్టవచ్చు, లేదా ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, దానితో అయినా బొట్లు పెట్టవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న నిమ్మకాయను మీ కుడి చేతిలోకి తీసుకొని మీ పూజా గదిలో కూర్చుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ మనసులో ఉన్న కోరికలను, మీకు ఉన్న అప్పుల బాధలను, మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. నాలోని దరిద్రం, నా ఇంటిలోని నెగటివ్ శక్తి, నరదృష్టి అంతా ఈ నిమ్మకాయలోకి వెళ్ళిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇల్లంతా ప్రతి గదిలోనూ తిరగాలి. ముఖ్యంగా మూలల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాల్లో నిమ్మకాయను చూపిస్తూ తిరగండి. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటికి కొంచెం దూరంగా వెళ్ళాలి. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లేదా 4-3 రోడ్ల కూడలి దీనికి ఉత్తమమైన ప్రదేశం. అక్కడ ఆ నిమ్మకాయను పడేయాలి. పడేసిన వెంటనే మీరు మీ ఎడమ కాలితో ఆ నిమ్మకాయను గట్టిగా తొక్కేయాలి. మీ ఎడమకాలి మడమతో దానిని అదిమి తొక్కినప్పుడు మీలోని దరిద్రం అక్కడితో అంతమైపోయిందని భావించండి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీరు అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. వెనక్కి తిరిగి చూడటం అంటే ఆ వదిలించుకున్న నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ఆహ్వానించడమే అవుతుంది. కాబట్టి నిశ్చయంగా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే బయటి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. కుదిరితే స్నానం చేయడం ఇంకా మంచిది. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి దేవుని గదిలో దీపం వెలిగించండి. ఇలా ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లోనే మీలో ఒక రకమైన తేలికపాటి భావం కలుగుతుంది. మీ మనస్సులోని భారం తగ్గుతుంది. ఈ పరిహారం చేశాక ఆ రోజు రాత్రి పౌర్ణమి చంద్రుని వెలుగులో కాసేపు గడపండి. ఆ చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకినప్పుడు మీలోని శక్తి పుంజుకుంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించడం జరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. చాలామందికి అదృష్టం తలుపు తట్టినా కూడా లోపలికి రాదు. ఎందుకంటే ఇంటి గుమ్మం దగ్గర ఉండే నెగిటివ్ ఎనర్జీ దానిని అడ్డుకుంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం ఆ అడ్డంకులను తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ పరిహారం కేవలం డబ్బు కోసమే కాదు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని ఆచరించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆందోళనలు ఉన్నవారు కూడా ఈ పౌర్ణమి నాడు ఈ ప్రక్రియ చేస్తే అద్భుతమైన ఉపశమనం పొందుతారు. నిమ్మకాయకు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. ఇది విశ్వంలోని అనంతమైన శక్తిని గ్రహించి మనకు అనుకూలంగా మార్చే ఒక సాధనం. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, భక్తితో చేయండి. మీరు వద్దన్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. పౌర్ణమి వెలుగులు మీ జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపుతుంది. ఈ పరిహారం చేస్తే నిమ్మకాయలోని ప్రతి పరమాణువు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది. నరదృష్టి, నరఘోష వంటివి మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న కష్టాలు ఒక్క గంటలో ఎలా మాయమవుతాయో మీరే చూస్తారు. కోట్లు రావడం అంటే ఆకాశం నుండి డబ్బులు పడటం కాదు, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభించి సంపద దానంతట అదే మీ వద్దకు చేరుకోవడం. అదృష్టం అనేది అందరికీ రాదు. ఎవరైతే సరైన సమయంలో సరైన పరిహారం చేస్తారో వారికే అది సొంతమవుతుంది. గనుక ఈ అరుదైన పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు. సాయంత్రం 6 గంటలలోపు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయండి. మీ జీవితం బంగారుమయం అవుతుంది. ఈ పరిహారం ఒక్కటే కాదు,
ఈ పౌర్ణమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఒక బొగ్గు ముక్క, ఒక తాజా నిమ్మకాయ మరియు 3 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇంటి ముందు కట్టుకుంటే మీకు తిరుగులేని ఐశ్వర్య యోగం పడుతుంది. అందుకంటే బొగ్గుకు మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని ప్రతికూల శక్తులను, చెడు గాలిని పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. నిమ్మకాయ సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తే, పచ్చిమిరపకాయలు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కుళ్ళు కుతంత్రాలను, భయంకరమైన నరదృష్టిని అడ్డుకుంటాయి. గనుక వీటన్నింటినీ ఒక ఇనుప సువ్వకు లేదా బలమైన దారానికి వరుసగా గుచ్చాలి. ముందుగా మిరపకాయలు, మధ్యలో నిమ్మకాయ, చివరగా బొగ్గు ముక్క ఉండేలా అమర్చుకుని దీనిని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా ఇంటి ముందు భాగంలో అందరికీ కనిపించేలా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టాలని ప్రయత్నించినా ఆ దుష్టశక్తులు అక్కడే ఆగిపోతాయి. కేవలం మహాలక్ష్మి అమ్మవారు మాత్రమే మీ గడప దాటి లోపలికి అడుగు పెడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఆదాయ మార్గాలు అనూహ్యంగా మెరుగుపడతాయి. నరదృష్టి, నరఘోష వంటివి పటాపంచలైపోయి మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఈ పరిహారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎవరైతే తమ ఇంట్లో నిరంతరం గొడవలతో, పీడకలలతో లేదా పట్టిందల్లా నష్టంగా మారుతోందని బాధపడుతున్నారో వారికి ఈ పౌర్ణమి రాత్రి చేసే ఈ ప్రక్రియ తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. ఇది కట్టిన క్షణం నుండి మీ అదృష్టం మారుతుంది. మీరు చేసే ప్రతి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం లభిస్తుంది. సంపద అనేది మీ ఇంటికి అయస్కాంతంలా ఆకర్షించబడుతుంది. సిరి సంపదలు మీ ఇంట శాశ్వతంగా కొలువుంటాయి. నిమ్మకాయ, బొగ్గు మరియు మిరపకాయల సమ్మేళనం మీ ఇంటి వాస్తు దోషాలను కూడా హరించివేస్తుంది. కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే ఈ 2 పరిహారాలు చాలా శక్తివంతమైనవి. మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ ధన సమస్యలు, దిష్టి దోషాలను తొలగించి సకల సంపదలను ప్రసాదిస్తాయి. గనుక ఈరోజు నిమ్మకాయతో ఈ 2 పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అధిక జ్యేష్ఠమాసం, అందులోనూ ఆదివారం నాడు పౌర్ణమి రావడం చాలా చాలా విశేషం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఆదివారం వచ్చింది కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. లక్ష్మీదేవి సంచరించే పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రలెగిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున లక్ష్మీదేవి చిత్రపటానికి గంధము, కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి పూజించి ఆవు నీటితో ఒక చిన్న దీపం లేదా నువ్వుల నూనెతో అయిన దీపారాధన చేసుకుని పాలను లేదా పాలతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. లేదంటే పళ్లను కూడా నివేదన చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు కనక యోగం కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా మీ మంగళసూత్రానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వరిదిల్లుతుంది. అలాగే మీ భర్త వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అఖండ విజయాలు కలుగుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి. దీన్ని ఐశ్వర్య దీపమని అంటారు. ఒక పెద్ద ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నీటితో దీపం వెలిగించండి. పౌర్ణమి రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం మొత్తం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం కలుగుతుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఇంట్లోని వారికి మంచిది గనుక తప్పక ఇంట్లో ధూపం వేసుకోండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పాలు, పెరుగు, పసుపు, కుంకుమలు మరియు ఉప్పు, ఈ 5 వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. లక్ష్మీప్రదమైన ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంటి అదృష్టం, ఐశ్వర్యం వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. మీకు దరిద్రం పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములు వేసి మూట కట్టి ఆ మూటను దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. మీ కోరికను రావి చెట్టుకు చెప్పుకోండి. అతి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది.
ఇక ఈరోజు వండకూడని కూరల విషయానికి వస్తే ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది గనక ఈరోజు ఖచ్చితంగా మాంసాహారం వండకూడదు, తినకూడదు. ఆదివారం అంటేనే చాలామంది మాంసాహారం తింటారు. ఆదివారం రాగానే మగవారు గబగబా బజారుకు వెళ్ళి చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీటలు ఇలా ఏదో ఒకటి తెచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం అందరికీ సెలవు గనుక ఆ రోజు అందరూ ఇంట్లో ఖాళీగా ఉంటారు గనుక చక్కగా వండుకొని తినచ్చు అని అందరూ ఆదివారం నాడు నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఆడవారు కూడా ఆదివారం రోజే నాన్ వెజ్ వండుతుంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా వండుకుని తిన్నా తప్పేమీ లేదు, కానీ ఈ ఆదివారం రోజు పౌర్ణమి వచ్చింది గనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. ఇలాంటి రోజున మాంసాహారం తింటే రోగాలు వస్తాయి, కీడు. కాబట్టి పొరపాటున కూడా ఈరోజు నాన్ వెజ్ ఏమీ కొనద్దు, తినద్దు, వండద్దు. గుడ్డుతో సహా ఏ విధమైన నీచు పదార్థాలను తినవద్దు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. ఇంట్లో కానీ బయట హోటల్స్లో కానీ ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంటికి ఆర్డర్స్ పెట్టుకొని కూడా తినకూడదు. నాన్ వెజ్తో పాటుగా వెజిటబుల్స్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి ఈ రోజున వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు, పురాణాలు, పంతుళ్ళు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కూరలు మనకు గ్రహాల వ్యతిరేకతను పెంచుతాయి, మన యొక్క పూజలకు ప్రతిఫలాన్ని లేకుండా చేస్తాయి. ఇవి కూడా దగ్గరగా నాన్ వెజ్ ఘాటును, రుచిని, అలాంటి సువాసనను పోలి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కూరలు అనేవి వండకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజీ. క్యాబేజీ మనకు పింక్ కలర్ క్యాబేజీ కావచ్చు, లేదా మామూలు క్యాబేజీ కావచ్చు. ఇలాంటివి క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం జీవితాంతం నరకమి. తర్వాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా తిన్నా కూడా మీరు కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ మనకు చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత దొండకాయ. ఈరోజు దొండకాయను ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. ఇంకా ఎర్ర కందిపప్పు అంటే రెడ్ దాల్ ఉంటుంది కదా, ఈ ఎర్ర కందిపప్పును కూడా ఈరోజు వండద్దు, తినద్దు. ఇలా చేస్తే మాత్రం మీరు అప్పుల పాలవుతారు. మీరు కావాలంటే మామూలు పప్పును వండుకొని తినచ్చు, కానీ ఈ ఎర్ర కందిపప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండద్దు, తినద్దు. ఇక సోయాబీను, చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు కూడా ఈరోజు తినకూడదు. చిక్కుడుకు సంబంధించినవి ఏవి తిన్నా కూడా మన జీవితంలో చిక్కుళ్ళు ఎక్కువ అవుతాయి. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులుంటాయి కదా, వాటిని కూడా ఈరోజు వండద్దు, తినద్దు. జాతకాల్లో నాగసర్ప దోషాలు ఎక్కువ అవుతాయి. పుట్టగొడుగులు నాన్ వెజ్తో సమానం గనుక పుట్టగొడుగులు తినకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కూరగాయలను తప్ప మీరు మిగిలినవి ఏవైనా తినచ్చన్నమాట. ఇక ఏవి తిన్నా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొంతమంది అవి తినకూడదు, ఇవి తినకూడదు, అసలు ఏమీ తినకూడదు అని చెప్తా ఉంటారు. ఇక మిగిలినవన్నీ హ్యాపీగా తినచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మిగిలినవి పండ్లు, కూరగాయలు, జ్యూస్లు, పలహారాలు, ఇట్లాంటి సాత్విక ఆహారం ఏవైనా తినచ్చు. అలాగే కూరల్లో ఉప్పు, కారాలను, మసాలాలను కూడా రేపు తగ్గించుకోండి. కాబట్టి చక్కగా ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.